ఉసిరికాయని నిలవించుకోవాలి అని అనుకుంటే మనము పచ్చడి పెట్టుకుంటాము. ఇంకొక పద్ధతి ఏంటంటే ఉసిరికాయలో బెల్లం కలిపి ఎండలో పెడితే అది ఉసిరికాయ క్యాండీ అవుతుంది. సంవత్సరం పొడుగునా ఎంజాయ్ చేయొచ్చు. అది ఎలా చేయాలి అని అంటే ఉసిరికాయని కడిగి తుడిచి ఇడ్లీ పాత్రలో ఉడకపెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత ఉసిరికాయలో ఉన్న విత్తనాన్ని మనం తీసేసుకోవాలి. తీసుకున్నప్పుడు ఉసిరికాయ ముక్కలు ముక్కలుగా అవుతుంది. ఈ పద్ధతిలో మనం తీసేయాలి. అన్ని ఉసిరికాయలు అలా తీసేసుకొని విత్తనం సపరేట్ చేసుకున్న తర్వాత ఇలా పీసెస్ అవుతాయి ఉసిరికాయలు. ఇవి నీళ్ళల్లో ఉడకపెట్టకూడదు, ఖచ్చితంగా ఆవిరికే ఉడకపెట్టాలి. ఇలా ఉడకపెట్టుకుని సపరేట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కల మీద మనము షుగర్ ఇష్టపడే వాళ్ళు షుగర్ వేసుకోవచ్చు. లేదు మాకు షుగర్ వద్దు అని అనుకున్న వాళ్ళు బెల్లం పొడి వేసుకోవచ్చు. ఆర్గానిక్ బెల్లం పొడి కానీ మనం ఇంట్లో తయారు చేసుకున్న బెల్లం పొడి కానీ తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత ప్రతి ఒక్క ముక్కకి సరిపడా బెల్లం పట్టేలాగా చూసుకోవాలి. అంటే మొత్తం కలుపుకోవాలి. కిందికి మీదికి అనుకొని ప్రతి ఒక్క ముక్కకి బెల్లం కలిసేలాగా ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఊరనివ్వాలి. ఊరితే అందులో ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తుంది. అండ్ ఇంకేంటంటే ముక్కలకి బెల్లం బాగా పడుతుందన్నమాట. ఊరిన తర్వాత మనము 3 రోజులు అలాగే పెట్టాలి, ఊరనివ్వాలి బెల్లంలో. ఇది చూసారా, ఇది మొదటి రోజు ఊరింది. కొంచెం నీళ్ళుగా ఉంది చూడండి, బయటకు వచ్చేసాయి నీళ్ళు. చూసారా ఎంత నీట్గా వచ్చేసాయి నీళ్ళు బయటికి. ఇది 2వ రోజు ఊరింది. ఇంకా నీళ్ళు బయటకు వచ్చేస్తున్నాయి చూడండి. పూర్తిగా నీళ్ళు బయటకు వచ్చేసేయాలి ఊరి. ఇది 3వ రోజు. 3వ రోజు కూడా వచ్చేసాయి చూడండి నీళ్ళు. పూర్తిగా బాగా బెల్లం పట్టేసింది ముక్కలకి. ఇలా ఊరనిచ్చిన తర్వాత 3 రోజులు ఊరనిచ్చిన తర్వాత దాన్ని ఉసిరికాయ ముక్కల్ని తీసేసి మనము ఎండబెట్టుకుంటే ఎంత బాగా ఎండితే అంత బాగా స్టోరింగ్. బాగా ఎండలో ఎండబెట్టిన తర్వాత ఉసిరికాయ క్యాండీ ఇలా తయారవుతాయి. ఇవి ఎక్కడైనా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని సంవత్సరం పొడుగును నిలవ ఉంటాయి అన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో. సంవత్సరం పొడుగున వీటిని ఎంజాయ్ చేయొచ్చు. కావాలంటే పైనుంచి మీరు షుగర్ పొడి వేసి ఇంకా 1 రోజు ఎండబెట్టచ్చు.